ఫ్లిప్కార్ట్లో మెగా సేల్ ఆఫర్లో 26th మేకి ఒక మొబైల్ బుక్ చేశాను. అది నాకు వచ్చేసి 8th జూన్ రోజు డెలివరీ అయింది. ఆ డెలివరీ పార్సల్ నేను ఓపెన్ చేసి చూస్తే అందులో నాకు మొబైల్ ఉండకపోగా 2 మామిడి పనులు వచ్చాయి. సో నేను యాజ్ ఎ కొరియర్ బాయ్ని అడిగితే తనకు సంబంధం లేదు, కంపెనీతో మాట్లాడుకోమన్నారు. నేను కంపెనీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడితే వాళ్ళ నుంచి రెస్పాన్స్ సరిగా లేదు నాకు. సో యాజ్ ఏ వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ మనీ రీఫండ్ చేస్తున్నారు, తర్వాత మళ్ళీ అది క్యాన్సిల్ చేస్తారు, తర్వాత మొబైల్ రీప్లేస్మెంట్ అన్నారు, అది కూడా క్యాన్సిల్ చేశారు. వాళ్ళ నుంచి రెస్పాన్స్ సరిగా లేకపోతే నేను వచ్చేసి మీడియాని కన్సర్న్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ దీని త్రూ నేను కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్దామని అనుకుంటున్నాను. 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా నేను నిప్పును కందిపప్పును అని చాలా మాటలు చెప్పినాడు. కానీ ఒకసారి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుంటే, నీతి ఉంటే, ఆయన పార్టీకి ఏమైనా కనీసం రాజకీయ విలువలుంటే రెండిట్లో ఏదో ఒకటి చేసి ఉండాలి.